శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 8వ తేదీ తర్వాత కుంభరాశి వారి జాతకులు మీ జీవితంలో అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. కారణం ఏమిటో తెలుసుకోండి, జాగ్రత్త పడండి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రకాల సమస్యలు మీకు సృష్టిస్తూ వస్తున్నారు శత్రువులు. ఏదైతే పని మొదలు పెడితే ఆటంకాలు కలుగుతున్నాయో ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పరిశీలిస్తే గనక ఆ శత్రువులు మీరు ఎవరో కనిపెట్టగలుగుతారు. ఈ రాశి వారు అందరినీ మనవారే అనుకుంటారు. ఇప్పటి వరకు అటువంటి శత్రువును మీరు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రము శత్రువు బయటపడడం వల్ల ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దాన్ని తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీకు పని చేసే చోట అటువంటి శత్రువులు ఎదురవుతారు. ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారో, మీరు చేసే పనికి ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో ఈ సమయంలో బయటపడతారు. అది కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, పని చేసే చోట కావచ్చు, బంధువుల్లోనే ఉండొచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు, నష్టాన్ని కలిగించబోతున్నారు. ఇక బాధ కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కుదరకపోతే మానసికంగానైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులు తీసుకొస్తుంది. అలాగే జరిగేటటువంటి ఒక సంఘటన ఈ రోజున మీ యొక్క భవిష్యత్తును ఒక మలుపు తిప్పబోతూ ఉన్నది. ఎందుకంటే అందరి జీవితం ఒకేలా ఉండదు. కాబట్టి వారి వారి పరిస్థితులకు తగినట్లుగా వారి వారి రంగాల్లో శత్రువు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు సంబంధించి ఏమైతే కీలక అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక పెద్ద సంఘటన కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ రంగాల్లో అయినా కూడా ఈ యొక్క వార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో ఈ రోజున దీనికి సంబంధించి ఒక వార్త వింటారు. ఈ వార్త పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, మీ జీవితానికి సంబంధించి కీలకమైన మార్పు తెస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అవడం రీత్యా జీవితంలో మునుపెన్నడూ లేనంత విజయాలు అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో 2 ఆడ మనుషులు, ఒక మగ వ్యక్తి మీ వెంట పడుతున్నారు. మీ వెనకాలే ఉన్నారు, మిమ్మల్ని అనుసరిస్తున్నారు. ఈ విషయం మీకు తెలియపోయినప్పటికీ కూడాను వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుందని సూచించడం జరుగుతుంది. వారి వల్ల మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు మీకు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో పరిష్కారం చూపిస్తారు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలా ఏ అంశంలో అయినా కావచ్చు, మీకు పరిష్కారం చూపించే అవకాశాలైతే కీలకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా అయితే మారబోతుంది. ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా ఈ రోజున మంచి జరిగినా చెడు జరిగినా కూడాను మీకు ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. అది జీవితంలో కీలక మార్పులు తెస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడడం జరుగుతుంది. వారి నుంచి కూడా జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక రకాల సమస్యల రీత్యా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దేవత ఆరాధన విషయానికి వస్తే గనక శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రాశి జాతకులు ఈ యొక్క సమయంలో శివారాధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే గనక మీకు ఉన్నంతలో పేదవారికి ఏదేని దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క దానం భగవంతునికి చేరుకుంటుందని
మీరు అర్థం చేసుకోండి. ఏ దానమైనా, అన్నదానమైన, వస్త్రదానమైన, వస్తుదానం కానీ అందించండి. దేవుని యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందుకోగలుగుతారు. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరకడంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే గనక పూజలు, వ్రతాలు, నోములు ఆచరించిన వాటికంటే కూడా లేని వారికి దానం చేయడం రీత్యానే పరమేశ్వరుడు త్వరితగతిన అనుగ్రహిస్తాడు. మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కావున ఈ విధంగా దానం చేయండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.